వాక్యము శరీరధారి అయి, వాక్యం దేవుడు కదా, ఎందుకు శరీరము దానికి? ఆ వాక్యానికి శరీరం ఎందుకు అసలు? ఈ శరీరాలను బతికించాలంటే ఒకటే రక్తం. అప్పుడు చెప్తాడు వీడు నా కొడుకే, వీడు నా పోలికలో చేయబడినాడు కాదే, నీ నా కొడుకు అంటాడు అనమాట. కొత్త నిబంధనలు స్టేట్మెంట్, పాత నిబంధనలు స్టేట్మెంట్ అది కాదు. మన పోలికలో చేద్దాం అంటాడు. ఇక్కడ మన పోలిక కాదు, నువ్వు నేను ఒకటే. తండ్రి నువ్వు నేను ఎలా ఒక్కటున్నామో వీడు నేను కూడా ఒక్కటే, ఏకమై ఉన్నావు ఇప్పుడు. అనగా నేను ఎవరిలో ఉన్నానంటే ఆయన రక్తంలో ఉన్నాను, ఆయన మాంసంలో ఉన్నాను, ఆయన ఆత్మలో ఉన్నాను. కాబట్టి ఆ వాక్యానికి శరీరం అవసరమైంది. ఈ శరీరాలని మరలా కొత్త శరీరంతో నింపటానికి, కొత్త రక్తంతో నింపటానికి. అదే కొత్త నిబంధన రక్తం. హల్లెలూయా. అంటే నేను దేవుళ్లాగా మారిపోతానన్నమాట, నువ్వు దేవుళ్లాగా మారిపోతావు అన్నమాట. మరి ఈ రక్తాన్ని మార్చింది ఎవడు? సాతాను గాడు. ఈ రక్తాన్ని మార్చింది సాతాను గాడు. మనం శరీరంతో పోరాటలేదు అన్నాడు. అంటే ఈ రక్తమాంసములతో ఉన్న ఈ మనుషులతో కాదు, ఎవడో ఒకడున్నాడు, వాడితో మనం పోరాడుతాం. వాడు పోరాడాడు, వాడు రక్తాన్ని నాశనం చేశాడు, వాడు పోలికని నాశనం చేశాడు. అందుకని యాకోబు దగ్గర అంటాడు, పోలిక చూస్తే, స్వరం చూస్తే అంటాడు చూడండి, నాశనం చేశాడు. ఆజ్ఞ అంటే వాక్యము దేవుడైతే, దేవుడు వాక్యము శరీరధారి అయితే, ఆ శరీరంలో రక్తం ఉంటే, ఆ శరీరము ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు కాదన్నావో ఈ రక్తం మారిపోతుందని అర్థం. నా మాట మీకు అర్థమైందో లేదు? వాక్యము దేవుడైతే ఆ వాక్యములోనికి శరీరము వస్తే, ఆ శరీరంలో రక్తం ఉంటే, ఆ వాక్యం అనే రక్తం అనే ఆ ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే మారావో నీ రక్తం మారిపోయిందని అర్థం. అది అక్కడ పాపం. రక్తం వచ్చి ఈ రక్తాన్ని ఇలాగేదో